పక్షపాతంతో వింటే ఏమవుతుంది, మనమైన నిర్ణయాలు అంతే. ఏది జరగని, స్కూల్లో గొడవ జరగని, ఉద్యోగంలో గొడవ జరగని, దాంపత్యంలో గొడవ వచ్చింది అనుకోండి, వెంటనే ఆడపిల్ల తరఫు వాళ్ళు ఆడపిల్లను సమర్థిస్తారు, మగపిల్లల తరఫు వాళ్ళు మగపిల్లను సమర్థిస్తారు. ఖచ్చితంగా ఇలాగే మారిపోయింది ప్రపంచం అంతా. అందుకే ఏ తగాదా తెమలలేదు. మా వాడు మంచివాడేనండి, ఆ అమ్మాయి అలాంటిది ఏం చేస్తూ ఉంటుంది ఈ అత్తగారు, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి కాబట్టి. అదే మళ్ళీ ఈవిడ ఇంకొకళ్ళకి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు, మా అల్లుడండి బాబు చంపేస్తున్నాడు, మరి నీ కొడుకో ఇదే మామకా. మనం నిజంగా విషయం ఏమిటో తెలుసుకుంటే, ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే అమ్మాయికే చెబుతావు, ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు, నేను అలాగే ఉన్నానా మీ నాన్నతో, నువ్వు ఎలా ఉండాలని చెప్పాలి, అమ్మాయికి చెప్పరు. ఇదే రాగస్వరూప పాశ్చాఠ్య. ఈ పాశ్యమే మనకి పీక్కి చుట్టుకుంటుంది. ఎలాగా, అమ్మాయిని బాగా రెచ్చగొట్టేసామనుకో, ఇంటికి వచ్చేస్తుంది తర్వాత దెబ్బలాడ్డాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక ఏడాది 6 నెలలు అయ్యాక అందరూ అడుగుతూ ఉంటే అక్కడి నుంచి అమ్మ తల్లి కూతురు కూడా కొట్టుకుంటారు. బాధ్యత నిర్వర్తించడం వరకే. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు అన్నం తింటున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, వారి ఉద్యోగాలు బాగా చేసుకుంటున్నారా, కాపరాలు బాగా చేసుకుంటున్నారా అని ఆలోచించాలి. ఇంకంతకంటే ఏం అక్కర్లేదు. అక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని. ఇదే రాగస్వరూపం.